మేమైతే ఇవ్వము. ఆయన కూడా ఎడ్యుకేటెడ్, ఆయన కష్టపడే వచ్చాడు కదా. మేమందరం కూడా ఆయనకి చాలా సపోర్ట్ చేస్తాం. 450 ఇల్లులు మావి. ఏంటి అందరు కష్టపడి అసలు నిజంగా ఒక కుటుంబంలో ఉంటాం మేము. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆయన వచ్చి మాకేం చూడలేదు కదండి. కానీ ఆయన మేము సపోర్ట్ చేసి గెలిపించాం ఆయన్ని. ఆయన ఈరోజు సీఎం గద్దె ఎక్కాడంటే అది మా అందరి వల్లే కదా. మేమందరం వల్లే. ఆయన దింపుంటే ఈరోజు మాకు కష్టం రాదు. మేమందరం లేడీస్ ఇంతమంది దగ్గర 450 కుటుంబాలు అంటే మీరు లెక్కేయండి ఎంతమంది లేడీస్ ఉంటామో. అందరూ ఉదయం వెళ్తే రాత్రి వస్తాం. అందరూ కష్టపడేవాళ్ళమే. ఎవరో కూర్చొని ఆయనలా కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళం కాదు. ఆయన గవర్నమెంట్ వచ్చింది కదా ఆయన ఇష్టం వచ్చినట్టు మా కుటుంబాలు మేము పడితే మేము ఎవరు ఊరుకోమండి. అర్థమైందా? మేము కష్టపడి మేము కష్టపడే కుటుంబాలకు ఉండి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ హిందీ వాళ్ళు వచ్చి కూడా కొనుక్కున్నారు. ఇదేమో న్యాయం చెప్పండి ఇది? అండ్ ఆయన ఏదో సుందరీకరణ చేస్తున్నాడు 100 మంది దగ్గర చేసుకోమనండి. ఏంటి గవర్నమెంట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కదా. మేము రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, పక్కా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మాకు. మేము ఇంటి పన్నులు కడుతున్నాం. మేము మా ఫ్రెండ్స్ని కూడా మేము బుద్ధి తక్కువై తెచ్చి ఇక్కడ కొనుక్కోండి మేమున్నాము. ఇక పిల్లలు ఈరోజు ఎడ్యుకేషన్ డౌన్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఇప్పుడు వాళ్ళకి మేము వాళ్ళకే చెప్పాలా? లేదంటే మాకు అసలు ఎంత సఫర్ అవుతున్నాం. ఆఫీసులో వర్క్ చేసుకోలేకపోతున్నాం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ నుంచి గత ప్రభుత్వంలో లేని ఇబ్బందులని ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. తెలుసా? మేము ఆయనకి ఓటు వేయకుండా ఈయనకి మేము అందరం కలిపి వేయడం వల్ల తప్పు చేసాం. మేము చాలా తప్పు. ఇప్పటికైనా మేము ఒక బ్రదర్ లాగా ఆలోచిస్తున్నాం ఆయన్ని. ఎందుకంటే తక్కువ ఏజ్ లో తను కష్టపడి వచ్చాడు. కష్టం విలువ తెలుస్తుంది అనుకున్నాం. ఆయనకి ఏ కష్టం విలువ తెలియదు. అర్థమైంది? ఇప్పుడుతో ఆయన డ్రాప్ చేశాడా చాలా అదృష్టంగా సంతోషంగా ఆయనకి మేము చాలా హ్యాపీగా ధన్యవాదం చెప్తాం. లేదంటే మా శవాలు దాటుకొని మా ఇల్లు తీసుకోమనండి. మా పిల్లల్ని మా పేరెంట్స్ని ఏంటి అందరూ పెద్దోళ్ళు ఉన్నారండి. భోజనాలు లేవు వాళ్ళకి. మాకేమైనా ఆయన వస్తాడండి? ఆయన వస్తాడా? మేము కనీసం మేము అంబులెన్స్ పిలిచినా 2-3 hours తను రెస్పాండ్ అయ్యి పంపిస్తాడేమో. గవర్నమెంట్ ఏమైనా బాగుందని మీరు అంటున్నారేమో. ఈ గవర్నమెంట్ మాకు ఇంత కూడా నచ్చలేదు. అర్థమైందండి? ఇంత కూడా మాకు నచ్చలేదు.